ఈవినింగ్ అయిందంటే చాలు ఎలాంటి వాళ్ళకైనా జ్యూసో, స్నాకో తినాలనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలకైతే మనం చెప్పనక్కర్లేదు చాలా వెరైటీస్ ఉన్నాయి తినాలంటే. ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లు గూడా చాలా ఉన్నాయి. కానీ మా చిన్నతనంలో మా అమ్మ స్కూల్ నుంచి మేమెళ్ళేటప్పుడు ప్రిపేర్ చేసిన దోసని ఈరోజు రెసిపీ కింద చూపిస్తాను. అది ఏంటో మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇలా ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలీదు గానీ, మా పిల్లలకి అప్పుడప్పుడు నేనిలా చేసి పెడతాను. ఇష్టంగా తింటారు. గోధుమ పిండి ఒక గ్లాస్ తీసుకొని, అందులో కొద్దిగా కారము, వాము, చిన్న జీలకర్ర గూడా ఏస్తాను. సాల్ట్ వేసి, అల్లం తురుము వేస్తాను, కరివేపాకు తురుము. ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కానీ నేను కరివేపాకు వేస్తాను. ఆనియన్స్‌ని కూడా చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకొని, మొత్తం మిక్స్ చేసుకుంటాము. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం దోస బ్యాటర్‌లాగా ప్రిపేర్ చేసుకొని, వేడి వేడిగా నేతిని రాసుకొని పెనం పైన మనం దోస వేసినట్టయితే గోధుమ పిండి దోస చాలా బావుంటుంది. అందులో చిన్న వెన్న పెట్టుకొని తింటే మనం ఏ పచ్చడితోటైనా కాంబినేషన్‌గా తినొచ్చు. చాలా బావుంటుంది. సింపుల్‌గా గూడా ఉంటుంది. స్టమక్ అనేది చాలా ఏమంటారు వెయిట్ తక్కువగా అనిపిస్తుంది. అంత లైట్ వెయిట్ ఫుడ్‌లా అనిపిస్తది. నాకైతే చాలా నచ్చుతుంది. వర్షం పడే టైంలో మాత్రం పిల్లలకి మస్ట్ అండ్ షుడ్‌గా చేసి పెడతాను. చాలా ఇష్టంగా తింటారు. మనకి గూడా తొందరగా పనయిపోతదని ఇవే చేసి పెడతాను వాళ్ళకి ఈవినింగ్ టైంలో. ఎంతమందికి ఇష్టమో నాకు తెలీదు గానీ, ఇష్టమున్న వాళ్ళకైతే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పల్లీ చట్నీతో కాంబినేషన్‌గా నేను తీసుకున్నాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.